హాయ్ అండి అందరికీ, నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వీడియో వ్లాగ్స్. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం చాలా రుచిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అందుకోసం నేను ముందుగానే సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లో పోసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాను అండి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. వీటిని ఇలా నానబెట్టుకున్నాం కదండి, ఇలా మెత్తగా అయిపోతాయండి ఒక గంట తర్వాత. ఈలోపు మనం ఒక కడాయి తీసుకొని అందులోకి కాస్త నెయ్యి తీసుకొని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాజు, బాదం, కిస్మిస్ ఇలా తీసుకొని ఇలా వేయించుకోవాలండి. వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. ఎప్పుడైనా కానీ ఆయిల్ కన్నా కానీ నెయ్యే చాలా రుచిగా ఉంటుందండి. తప్పనిసరిగా నెయ్యిలోనే వేయించుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. అదే పెనంలో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యం వేసుకోవాలి. ఆ వాటర్తో సహా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను నేను. వీటిని ఇలా కలుపుతూ ఉడకనివ్వాలండి. వెంటనే కలపాలి, లేదంటే గడ్డలు కడతాయి ఇవి. సగ్గుబియ్యం ఎప్పుడైనా మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆ సగ్గుబియ్యం అనేవి పైకి తేలేదాకా ఉడకబెట్టుకోవాలి. మనం వేసుకున్న వాటర్లో ఇందులోకి ఒక 2 యాలాచి, అలానే కొంచెం సాల్టు. ఎప్పుడైనా మనం స్వీట్ తయారు చేసుకునేటప్పుడు అండి తప్పనిసరిగా సాల్ట్ యాడ్ చేసుకోండి కంపల్సరిగా. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, ఆ సాల్ట్ కూడా మొత్తం కరిగిపోయేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి ఎప్పుడైనా కానీ ఒక చిన్న టిప్ చెప్తాండి నేను. పాలు ముందుగా వేయొద్దు. పాలు ముందుగా వేసినట్టయితే మాత్రం మనం వేసుకునేది బెల్లం పౌడర్ కాబట్టి అది విరిగిపోయిద్ది. కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 కప్పుకి నేను 1/2 కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను అండి. ఆ పౌడర్ కూడా ఇలా గడ్డలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. మనం వేసుకున్న బెల్లం పౌడర్ మొత్తం ఈవెన్గా కలవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం, మనం వేసుకున్న బెల్లం పౌడర్ మొత్తం 2 కలపాలండి బాగా. ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా బెల్లం వాటర్లోనే ఈ సగ్గుబియ్యం అనేవి కాసేపు ఉడకనివ్వాలి. నాకు ఉడకడం ఎలా తెలుస్తుందంటే అండి, ఇందులో ఈ సగ్గుబియ్యం అనేవి పైకి వచ్చేస్తాయండి. ఇలా వచ్చాయి కదండి, ఇప్పుడు ఇవి ఉడకడానికి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఇందులోకి తగినన్ని పాలు పోసుకుంటే సరిపోయిద్దండి. ఇలా కలపాలండి. బాగా కలుపుకున్న తర్వాతనే పాలు యాడ్ చేసుకోవాలి. పాలు మాత్రం ముందుగానే కాచి పక్కన పెట్టుకోవాలండి. పచ్చిపాలు అసలు పోసుకోవద్దు. రెడీ అయిపోయింది కదండి, ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకుందాము. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత కూడా వీటిని కూడా బాగా కలపాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి, ఇందులోకి లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చింది సగ్గుబియ్యం పాయసం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది తిన్నా కానీ చాలా హెల్దీ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.